హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్ ఛానల్. ఇవాళ మనం ఆగస్టు 9వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, క్లైమేట్ చేంజ్ లేదా వాతావరణ మార్పులకి సంబంధించిన ప్రభావం. రీసెంట్గా చూస్తే మన రెండు తెలుగు రాష్ట్రాలకైతే ఒక సినిమాకి యూజ్ చేసేటటువంటి చెట్టు, ఒక లొకేషన్ అన్నటువంటిది చాలా ఫేమస్ లొకేషన్ ఉండే అక్కడ ఒక చెట్టు అన్నటువంటిది ఇప్పుడు పడిపోయింది అన్నటువంటిది ఒకటి న్యూస్లో ఉంది. అదొకటి. అలాగే ఇక్కడ గమనిస్తే ఎక్కువ ఈ మధ్య తుఫాన్లు పెరగటం కావచ్చు, వరదలు పెరగటం కావచ్చు, కరువులు పెరగటం కావచ్చు, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. చీడపీడలు పెరగటం కావచ్చు, ఇవన్నీ కూడా. మరి ఎందుకని? దాంట్లో ఒకానొక రీజన్ వచ్చేసరికి వాతావరణంలో మార్పులు, అవునా? అంతేకాదు మనం ఫర్ ఎగ్జాంపుల్ బీచెస్ వీటిలోకి సంబంధించి చూసుకుంటే ఏమవుతుందంటే తీర ప్రాంతం ఎక్కువగా కోతకు గురవుతూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చోట్ల ఇసుకని ఎక్కువగా తవ్వేయటం కావచ్చు, తీరంలో సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవటం కావచ్చు, అక్రమ నిర్మాణాలు కావచ్చు, లేదా ఎక్కువ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్నటువంటివి చేపట్టడం కావచ్చు, మడ అడవుల్ని కొట్టివేయటం కావచ్చు. ఇలాంటి చాలా కారణాలు ఉన్నాయి. మరి వీటన్నింటి వల్ల ఏమవుతోంది? ఒకవైపు కార్బన్ డైఆక్సైడ్ స్థాయిలు అన్నటువంటివి పెరుగుతూ ఉన్నాయి, ఇంకొక వైపు ఏమో తీరమంతా కొట్టుకుపోతూ వస్తోంది, అంటే కోతకు గురవుతూ వస్తోంది. మరి ఈ నేపథ్యంలో ఆల్రెడీ సముద్ర తీరం అన్నటువంటిది పెరుగుతూ వస్తోంది, అంటే సముద్ర మట్టం అన్నటువంటిది పెరుగుతూ వస్తోంది. మరో 10 ఏళ్లలో ఇంకొంచెం సముద్ర మట్టం పెరిగే అవకాశం అన్నటువంటిది ఉంది. చాలా ఐలాండ్స్ అన్నటువంటివి కూడా సముద్రంలో కలిసిపోబోతున్నాయి. మరి ఈ నేపథ్యంలో మనము క్లైమేట్ చేంజ్ని మిటిగేట్ చేయటం కోసం, అలాగే ఈ కర్బన స్థాయిల్ని తగ్గించటం కోసం, నెట్ జీరోని చేరుకోవటం కోసం ప్రయత్నాలు అన్నటువంటివి చేయాల్సిన అవసరం అన్నటువంటిది ఎంతో ఉంది. మనం 2070 నాటికి నెట్ జీరోని చేరుకోవాలనేసి లక్ష్యంగా పెట్టుకున్నామవునా? మరి 2070 నాటికి నెట్ జీరోని చేరుకోవాలి అంటే ప్రస్తుతం మనం ఎంతైతే కార్బన్ ఎమిషన్స్ చేస్తున్నామో వాటన్నింటినీ కూడా ఎంతో మోతాదులో తగ్గించాలి. దానికోసం టెక్నాలజీ అవసరం, డెవలప్మెంట్ అవసరం, R&D అన్నటువంటిది అవసరం, దానికి కావాల్సిన హ్యూమన్ రిసోర్స్ అవసరం. సో ఇలాగా మనం ఇంకొకటి 2047 కల్లా మనం వికసిత్ భారత్ని చేరుకోవాలి అనుకుంటే, మనం ఆత్మనిర్భరతని సాధించాలి అనుకుంటే అందులో మొదటగా చేయాల్సినటువంటి పని ఏంటి? మనం ఈ క్లైమేట్ చేంజ్ని మిటిగేట్ చేసుకోవటం. నెక్స్ట్ చూడండి, ఇవాళ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం, వరల్డ్ ట్రైబల్స్ డే. ప్రతి సంవత్సరం ఆగస్టు 9వ తేదీని మనం వరల్డ్ ట్రైబల్స్ డేగా జరుపుకుంటాం. వీళ్ళు మన నాగరిక ప్రపంచానికి చాలా దూరంగా ఉంటారు. మరి వీళ్ళకి మధ్య ఏమవుతోంది అంటే డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి, లేదంటే మైనింగ్ యాక్టివిటీస్ అని చెప్పేసి, లేదనుకుంటే ఇంకా బేసిక్ అమ్యూనిటీస్ అందించటం అన్నటువంటిది కరెక్టే. కానీ ఆ పేరుతో ఎక్స్ప్లాయిటేషన్ చేయటం కావచ్చు, మైనింగ్ చేపట్టడం కావచ్చు, లేదనుకుంటే టూరిజం పర్పస్లకి మరింతగా ఏమవుతోంది, వీళ్ళ యొక్క ప్లేసెస్ని ఎంక్రోచ్ చేస్తూ ఉండటం, అడవుల్లోని ఎంక్రోచ్ చేస్తూ ఉండటం వల్ల ఏమవుతుంది, ప్రపంచీకరణ వీళ్ళకి ఎక్కువ జరుగుతోంది. దానివల్ల వీళ్ళ యొక్క జీవితాలు చాలా ఒడిదొడుకుల్ని ఎదుర్కొంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి ఒక ఇమ్యూనిటీ అంటూ ఉంటుంది అడవుల్లో బతికేటటువంటి వాళ్ళకి. ఇప్పుడు సడన్గా బయట వాళ్ళతో కలిసినప్పుడు ఏమవుతుంది, కొన్ని రకాల వ్యాధులు ప్రబలుతాయి, కొత్తవి. సో వాటిని తట్టుకునే ఇమ్యూనిటీ వాళ్ళకి ఉండకపోవటం వల్ల చాలామంది చనిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు బయట ప్రపంచంతో ఎక్కువ సంబంధం లేనటువంటి ట్రైబల్స్ చాలామంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు గనక ప్రపంచీకరణకు గురైతే అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ యొక్క పాపులేషన్ తగ్గిపోయేటటువంటి అవకాశం చాలా వరకు ఉంటుంది. వాళ్ళ యొక్క ఆపర్చునిటీస్ దెబ్బతింటాయి, అలాగే వాళ్ళ యొక్క జీవన విధానంలో మార్పులు అనేటువంటివి వస్తాయి. సో దాన్ని తట్టుకోలేక కొన్ని ట్రైబ్స్ తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ మనం కనుక చూస్తే చాలా రకాల ట్రైబ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మాష్కోపిరో కావచ్చు, అయోరియో కావచ్చు, ఏఫో కవహివా కావచ్చు, ఇలాంటి చాలా ఆదిమ తెగలు వాళ్ళ యొక్క జనాభా కేవలం ఇప్పుడు 100లో మాత్రమే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అండమాన్ నికోబార్లో ఉండేటటువంటి గ్రేట్ అండమానీస్ కావచ్చు, జరావాస్ కావచ్చు, సెంటినలీస్ కావచ్చు, ఇవన్నీ కూడా పర్యాటకం వల్ల, లేదంటే అక్కడ రహదారుల నిర్మాణం చేపట్టడం వల్ల, వీటి వల్ల వాటి యొక్క అస్తిత్వాన్ని కోల్పోతూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో వాళ్ళకి కొన్ని హక్కులు ఉంటాయి, వాళ్ళు స్వేచ్ఛగా బతికేటటువంటి హక్కుని కలిగి ఉంటారు. మరి దాన్ని కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంది. వాళ్ళ యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాలని కూడా మనం గౌరవించాలి. వాళ్ళ అభివృద్ధి సంక్షేమాలకి కూడా ప్రభుత్వం పాటుపడాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంది. అదే ఈ ఆర్టికల్. నెక్స్ట్ చూడండి, బంగ్లాదేశ్కి సారథిగా నోబెల్ పురస్కార గ్రహీత అయినటువంటి మహమ్మద్ యూనస్, ఈయన ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. పౌరుల భద్రతకే మేము పెద్దపీట వేస్తాము అన్నట్టుగా ఈయన మాట్లాడారు.
అంతేకాదు 1971లో మొదటిసారి స్వాతంత్రం వస్తే ఇప్పుడు మళ్ళీ ఇది రెండవ స్వాతంత్రం బంగ్లాదేశ్కి. కాబట్టి దీన్ని మనం కాపాడుకోవాలి. అంతేకాదు యువత చేతిలో ఉంది ఇప్పుడు బంగ్లాదేశ్. మరి వాళ్ళ ఆకాంక్షలు, వాళ్ళ సృజనకి తగినట్టుగా మనం పునర్నిర్మాణాన్ని చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది అన్నట్టుగా ఈయన మాట్లాడారనమాట. నెక్స్ట్ చూడండి, వక్ఫ్ బిల్లుకి సంబంధించి ఈ లోక్సభలో వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టారు. సో ఆ నేపథ్యంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ యొక్క జేపీసీ కమిటీ యొక్క పరిశీలనకి ఈ బిల్ అన్నటువంటిది వెళ్ళింది. మరి ఈ నేపథ్యంలో ఏమైంది, ఇది మత స్వేచ్ఛకు ఆటంకం కలిగిస్తుంది అన్నట్టుగా ఎంతోమంది వాదిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇది మత స్వేచ్ఛకి ఎలాంటి ఆటంకము కలిగించదు, దీనివల్ల ఇప్పటిదాకా హక్కులు పొందినటువంటి ముస్లింలకి ప్రయోజనం చేకూరుతుంది. ఎందుకంటే వక్ఫ్ బోర్డులు అన్నటువంటి ఇప్పుడు మాఫియాలుగా మారిపోయాయి అన్నట్టుగా చాలామంది చెప్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి నేపథ్యంలో ఈ చట్టాన్ని 1995లో తీసుకొచ్చారనమాట. ఈ చట్టంలో చాలా లోపాలు ఉన్నాయి. మరి ఆ లోపాలని సరిచేస్తున్నాము. ఈ నిబంధనలు కొన్ని దీంట్లో రాజ్యాంగ పరిధిని మించి ఉన్నాయి కాబట్టి మేము వాటిని రాజ్యాంగ పరిధిలోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. అంతేకాదు ముస్లిం సమాజం నుంచి వచ్చినటువంటి డిమాండ్ల మేరకే మేము మార్పులు చేస్తున్నాం అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ మేజర్గా ఏమవుతుంది అంటే ఈ వక్ఫ్ సంబంధించినటువంటి చట్టం ఏదైతే ఉందో ఇందులో ఒక బోర్డు అన్నటువంటిది ఉంటుంది. ఆ బోర్డులో అందరూ ముస్లిం సభ్యులు ఉన్నారు. మనకి కాన్స్టిట్యూషన్లో కూడా ఆర్టికల్ 25 ప్రకారం ఎవరైనా కూడా ఒక మతాన్ని స్వీకరించినట్టయితే వాళ్ళ యొక్క ప్రమోషన్ కోసం ఇలాంటివి చేసుకోవచ్చు. మరి ఇక్కడ ఏమవుతోంది, ఈ బోర్డులో అందరు ముస్లిమ్సే ఉన్నారు ప్రస్తుతం. మనకి ఇప్పుడు హిందూ బోర్డులో ఒక ముస్లింని కానీ ఇంకొక పర్సన్ని కానీ తీసుకొచ్చి పెట్టినప్పుడు ఎలా ఫీల్ అవుతారు, సేమ్ అలాగే ఇప్పుడు ఈ బోర్డులో ముస్లిమేతరుల్ని తీసుకురాబోతూ ఉన్నారు. సో దానికోసమే ఇంత వ్యతిరేకత అన్నటువంటిది వ్యక్తమవుతోందన్నమాట. నెక్స్ట్ చూడండి, పోలవరం డ్యామ్కి సంబంధించి పోలవరం ప్రధాన డ్యామ్ యొక్క అంచనాలు 11,704 కోట్ల రూపాయలకి చేరుకున్నాయి. దాంతో 4,512 కోట్ల అదనపు భారం అన్నటువంటిది ఇప్పుడు పడింది. సవరించిన అంచనాలు అన్నమాట ఇవి. మనం చూస్తే ప్రధాన డ్యామ్కి అనుసంధానంగా ఇంకో 6 ప్యాకేజీలు ఉన్నాయి. అయితే ఈ పనులన్నీ అంచనాల్లోకి రావన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కుడి ఎడమ కాలువలు, భూసేకరణ, పునరావాసం ఇవన్నీ కూడా ఇందులో చేర్చట్లేదు. అవి కాకుండానే మొత్తం 11,704 కోట్లు అంటే ఒక్క ప్రధాన డ్యాంలోనే 4,512 కోట్ల అదనపు భారం అన్నటువంటిది ఇప్పుడు ప్రభుత్వం మీద పడబోతోంది. మరి దీనికి సంబంధించిన ముఖ్య పరిణామాలు ఏంటి అన్నట్టు ఇక్కడ ఇచ్చారు, కానీ మనకి ఏం అక్కర్లేదు. పోలవరం డ్యామ్కి సంబంధించి మాత్రం మనకి ఎగ్జామ్కి ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, రెజ్లింగ్కి వినేష్ ఫోగాట్ వీట్ గోల్డ్ పలికేసింది. రీసెంట్గా ఒలింపిక్స్లో 50 కేజీల విభాగంలో ఈమె పాల్గొని ఫైనల్స్కి చేరుకుంది. బట్ 50 కేజీల కన్నా 100 గ్రాములు బరువు ఎక్కువ ఉంది అన్నటువంటి నేపథ్యంలో ఈమెను డిస్క్వాలిఫై చేసేశారు. దాంతో సిల్వర్ మెడల్ అయినా ఇవ్వాలి అన్నట్టుగా ఒలింపిక్ కమిటీకి అపీల్ చేయటం మన భారతదేశం తరపున అది కూడా చెప్పలేము. ఇప్పుడైతే కనుక ఈమె నేను వీట్ గోల్డ్ పలుకుతున్నాను రెజ్లింగ్కి అన్నట్టుగా ప్రకటించేసింది. నెక్స్ట్ చూడండి, పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి కమ్యూనిస్ట్ యోధుడు, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి బుద్ధదేవ్ భట్టాచార్య ఈయన రీసెంట్గా మరణించారనమాట. మరి జ్యోతి బసు వైదొలిగిన తర్వాత 2000వ సంవత్సరంలో బెంగాల్కి 7వ ముఖ్యమంత్రిగా ఈయన బాధ్యతలు చేపట్టారు. అప్పట్లో లెఫ్ట్ ఫ్రంట్ ఓడిపోయిన తర్వాత 2011 వరకు ఈయన పదవిలో కొనసాగారు. మరి ఇక్కడ మనం గమనించాలి, బెంగాల్ ప్రెసిడెన్సీ కళాశాలలో ఈయన చదివిన తర్వాత రాజకీయాల్లోకి రాకముందే ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ 33 ఏళ్ల వయసులోనే మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఆ తర్వాత మనం గమనిస్తే 2022లోనే ఈయనకి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుని కూడా ప్రకటించింది. కానీ దాన్ని ఆయన తిరస్కరించారు. ఇప్పుడు ఈయన మరణించారన్నమాట వృద్ధాప్య సమస్యల కారణంగా. నెక్స్ట్ చూడండి, ప్రధానమంత్రి కృషి సించాయి యోజన అన్నటువంటి పథకం గురించి. దీని కింద ఆంధ్రప్రదేశ్కి ఇంత ఇచ్చాము, మిగతా వీటికి ఇంత ఇచ్చాము, ఈ రిజర్వాయర్స్కి ఇంత ఇచ్చాము, ఇవన్నీ చెప్తున్నారు కానీ అవి మనకు అక్కర్లేదు. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ఏంటి ఈ స్కీమ్ అన్నటువంటిది? దీనిని భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో స్టార్ట్ చేసింది? 2015లో. ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఫార్మింగ్కి, అంటే కల్టివబుల్ ఏరియా ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్పాండ్ చేయాలి, దానికోసం ఫార్మింగ్కి కావాల్సినటువంటి నీటిని అందించాలి అన్నటువంటి లక్ష్యంతో సస్టైనబుల్ వాటర్ కన్జర్వేషన్ ప్రాక్టీసెస్ని ప్రమోట్ చేయాలి, వాటర్ యూజ్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయాలన్నటువంటి లక్ష్యంతో ప్రవేశపెట్టినటువంటి స్కీమే ఈ యొక్క ప్రధానమంత్రి కృషి సించాయి యోజన అన్నటువంటిది.
మరి దీనికి సంబంధించి ఏంటి అంటే ఇరిగేషన్ని ఫీల్డ్ లెవెల్లో పెంచడం కోసం ఇన్వెస్ట్మెంట్స్ని రాబట్టడం కావచ్చు, అష్యూర్డ్ ఇరిగేషన్ని అందించడం, ఈ ఆన్ ఫామ్ వాటర్ యూజ్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడం, దాని ద్వారా వాటర్ యొక్క వేస్టేజ్ని తగ్గించడం, వాటర్ సేవింగ్ టెక్నాలజీస్ని వాడటం, ఇలాంటివన్నీ ఆబ్జెక్టివ్స్తో దీన్ని తీసుకొచ్చారనమాట. మరి దీని కింద యాక్సిలరేటెడ్ ఇరిగేటెడ్ బెనిఫిట్ ప్రోగ్రామ్ అని ఉంటుంది, హర్ ఖేత్ కో పానీ అన్నటువంటిది ఉంటుంది, వాటర్ షెడ్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవి కాకుండా అగ్రికల్చర్కి ఇంకేం స్కీమ్స్ ఉన్నాయన్నటువంటిది చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ పరంపరాగత్ కృషి వికాస్ యోజన కావచ్చు, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, అగ్రి స్టాక్ అన్నటువంటిది, డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ అన్నటువంటిది ఉంది, అలాగే నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్ ఇన్ అగ్రికల్చర్ అన్నటువంటిది ఉంది, ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్మెంట్ అన్నటువంటిది నార్త్ ఈస్టర్న్ రీజియన్కి సంబంధించి ఉంది. సో ఇలాగా వివిధ స్కీమ్స్ అన్నటువంటివి మనం ఏమేమి ఉన్నాయి అగ్రికల్చర్కి సంబంధించి అన్నట్టుగా చూసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఒలింపిక్స్లో భారత్కి మరొక కాంస్య పథకం అన్నటువంటిది వచ్చింది హాకీలో. హాకీ అన్నటువంటిది ఇప్పుడు మనకి కాంస్య పథకాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు మనం గమనిస్తే భారత హాకీ జట్టుకి ఇది వరుసగా 2వ ఒలింపిక్ కాంస్యం. అయితే ఈ మ్యాచ్తో అంతర్జాతీయ హాకీ నుంచి గోల్ కీపర్ అయినటువంటి పిఆర్ శ్రీజేష్ ఈయన తప్పుకున్నారు. మరి ఈ జట్టంతా ఆయనకి ఘనంగా వీడ్ గోల్ పలికింది. నెక్స్ట్ చూడండి, ఇటీవల వార్తల్లోకి వచ్చినటువంటి బాటనీ ఆఫ్ ఎంపైర్ అనే పుస్తక రచయిత్రి ఎవరు అంటే భాను సుబ్రహ్మణ్యం. యుఎస్ రేడియో షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి తొలి భారతీయ నటిగా ఇటీవల ఎవరు చరిత్ర సృష్టించారు అంటే చంద్రికా రవి. చివరిగా భారత్లో జారీ చేసినటువంటి కరెన్సీ నోట్లకి పూచీకత్తుగా స్వదేశంలోనే ఎంత మొత్తం మేర బంగారాన్ని అట్టిపెట్టినట్టు 2024 గాను తాజాగా ఆర్బీఐ విడుదల చేసినటువంటి వార్షిక నివేదిక పేర్కొంది అంటే 308 టన్నులు. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అందులో చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.